అంటే ఆఫ్టర్ ఆల్ ఒక పావుకు భయపడి వాడిని వదిలేశారనమాట. వదిలేసింది వీడే సార్. నా మీద వేస్తారండి సార్? సార్ వాడిని కష్టపడి నేనే పట్టుకున్నాను సార్. ఈయనేమో సెల్ తాళం తీసి వాడిని వదిలేయి అన్నాడు సార్. సార్ ఒకసారి బాగా ఆలోచించుకోండి సార్ అన్నాను సార్. ఎస్ఐగా ఆర్డర్ వేస్తున్నాను, వాడిని వదిలేస్తావా లేదా అని గుడ్లురిమి చూశాడు సార్. సార్ సార్ చూసారు సార్, మళ్ళీ ఆ చూపే చూస్తున్నాడు సార్. సార్ మీరు వెళ్ళిపోయాక నిజం చెప్పానని నన్ను తిడతారేమో సార్. షటప్. మీరేం చేస్తారో ఎలా చేస్తారో నాకు అనవసరం. ఇమీడియట్ గా వాడిని అరెస్ట్ చేసి లోపలేయండి. అలాగే సార్. ఎలా ఆలుక్కుల తర్వాత చూద్దరు కానీ ముందాన్ని పట్టుకుందా పదండి. ఆ బాపునీడు దాచిన స్థలం ఎక్కడ? అది రండి సార్, ఇదే ఆ ఇల్లు. ఈ ఇల్లు ఎవరిది? ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గారిదండి. ఇక్కడ ఎందుకు దాచాడు? ఖాళీగా ఉంది కాబట్టి. అది కాదురా, పోలీస్ ఆఫీసర్ ఇంట్లో ఎందుకు దాచాడు? సేఫ్టీ గనుక. ఎవరా సిన్సియర్ ఆఫీసర్? ఇంకెవరు సార్, నేనే. అంటే నేను హౌలాగానా? ఆ మాట నేనలే సార్, ఒట్టు. సరే పద, రూమ్ చూపించు. అలాగే పదండి. పెరుగన్నం బాగుందా? చాలా కమ్మగా ఉంది సార్. ఆఖరి ముద్ద తింటారా? తింటా తింటా. మర్యాదగా నీ వాటా ఎంతో చెప్పు. నా వాటా మీకు అంత బాగా నచ్చిందా సార్? అద్దె 600, కరెంటుకు వాటర్ ఎక్స్ట్రా. నీ అబ్బా ఎక్స్ట్రాలే వద్దు, నిజం చెప్పు. బాపునీడిని ఇక్కడ దాచినందుకు వీడు ఇచ్చిన వాటా ఎంత? అమ్మో, మీరనేది ఆ వాటానా? అమ్మతోడు నాకు ఏ వాటా లేదు సార్. ఏ వాటా లేకుండానే వీడిని నీ ఇంట్లో దాచావా? నేను దాచానా? అవ్వా, నా మీదొట్టు నాకేం తెలియదు సార్. సార్ ఇక్కడ దాస్తే సేఫ్టీ అని మీరే చెప్పి ఇప్పుడు ఎస్ఐ గారిని తీసుకొచ్చి నన్ను ఇరికిస్తారు. అయ్య బాబోయ్, నిజం సార్, నాకే పాపం తెలియదు సార్. రేయ్, పనిలో పని నీతో పాటు నన్ను ఇరికించాలని చూస్తున్నావా? ఎముకలు ఎరగదీస్తానేమనుకుంటున్నావా? సార్ వీడి మాటలు నమ్మకండి సార్. నమ్మాలో వద్దో తర్వాత చూద్దాం, ముందు పట్టుకో. అలాగే సార్. ఆయన్ని పట్టుకునే ముందు ఒక్కసారి సిస్టర్ సెంటిమెంట్ గుర్తు తెచ్చుకో అన్నయ్య. ఇప్పుడు సిస్టర్ సెంటిమెంట్ అయిందిరా, వాడిని పట్టుకో. అసలు కిడ్నాప్ చేసినోడు మీ చేతిలోనే ఉన్నారు కదా సార్, వాడు మనకెందుకు? మంట మంట! పాము కాటేసి నేను ఏడుస్తుంటే నువ్వు నవ్వుతావేంట్రా? వెళ్ళి తాడు తీసుకున్న విషయం పైకెక్కుతుంది. ఏమవుతుందంట? చేస్తారు. చస్తే ఎంత గవర్నమెంట్ మీకు అవార్డు ఇస్తుంది, ఫ్రీగా మీ ఫోటో పేపర్లో ఇస్తుంది. ఎంతకంటే లక్కీ ఛాన్స్ ఎవరికి దొరుకుతుంది సార్? పెడతాను పడతారేంటి? ఎక్కడ ఎక్కిందో నాకు మాత్రం తెలుసు. ఈ కాలు గట్రా ఇప్పుడు గుర్తొచ్చింది సార్ ఐడియా. అదే ఇదే రక్తం సార్, మీ రక్తంలో ఎంతైనా నీతి నిజాయితీ లేదు. అది నేను వెళ్ళండి. అది సరిగానే ఇప్పుడు ఎలా ఉంది సార్? కొంచెం తగ్గిందిరా. తగ్గిందా? మరి పదండి మనం పట్టుకుందాం. రే ఆంజనేయులు, నాకు సర్పగండం ఉన్నట్టుందిరా. వాడిని ఎప్పుడు పట్టుకున్నా పాము అడ్డం వస్తుందిరా. అవునండి. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ముందు ఆ పామును పట్టుకుంటే ప్లాన్ చెప్పు, ఆ తర్వాత వాడిని పట్టుకుందాం. దాన్ని పట్టుకునే మునగాడు ఒకే ఒక్కడున్నాడు సార్.